హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది లాంగ్ వీడియో పెట్టి. ఎందుకో షూట్ చేయడమే అవ్వట్లేదు అస్సలు పిల్లలతోటి. అండ్ నిన్న చెప్పాననమాట మా హస్బెండ్కి, ఇలా షూట్ చేయడం అవ్వట్లేదు, లాంగ్ వీడియో పెట్టట్లేదు అని. అయితే ఇవాళ సర్ప్రైజ్గా ఆయనే వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఏం చేస్తున్నావు అంటే, వీడియో షూట్ చేస్తున్నాను నీకోసమే అని చెప్పేసి అన్నాడు. ఇంకా చూపి బిజీగా ఉంటావు కదా, దానితో ఎలా ఏంటి అని చెప్పేసి, స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాడు. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. నేను చెప్పకుండానే ఆయన వీడియో తీస్తున్నాడు. ఇలా చాలా తక్కువ ఉంటారు కదా హెల్ప్ చేసేవాళ్ళు. సో మా హస్బెండ్ అయితే ఓకే, అన్నిటికీ ఎంకరేజ్ చేస్తారనమాట. అంటే అన్నిటికీ అంటే కొన్నిటికి ఎంకరేజ్ చేస్తారు. సరే చెయ్యి, ఏదో చేద్దాం అనుకుంటున్నావు కదా ఎందుకు అని చెప్పేసి ఇలా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో చాలా తక్కువ ఉంటారు నాకు తెలిసి ఇలా. మీ ఇంట్లో కూడా ఉంటారని అనుకుంటున్నాను. లేకపోయినా కూడా ఈ వీడియో ఎవరైనా అబ్బాయిలు చూస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏదో ఒకటి చేస్తారన్నప్పుడు వాళ్ళకి అండగా ఉండి సపోర్ట్ చేస్తేనే కదా వాళ్ళు అచీవ్ చేయగలుగుతారు. ఓన్లీ వంటింటికి, ఇంటికి, పిల్లలకి సీమితం డెడికేషన్గా ఉండడమే కాదు కదా అమ్మాయిలంటే. ఓకే, మరి తిట్టుకోకండి నన్ను ఇలా చెప్పానని చెప్పేసి. యా, ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎంత హెడ్ఏక్ అంటే, పిల్లలు సరిగ్గా తినరు. అసలు వాళ్ళకి కంగారు పడి మనం పెడతా ఉంటే మనకే బాధ వేస్తారు. వాళ్ళు మింగడానికి తినడానికి టైమే ఉండదండి. పొద్దున 7ంటికి లేస్తారు. వీడికైతే 8:20కే మా బాబుకి స్కూలు. వాళ్ళు 8:20కి వెళ్ళకపోతే ఇంకా గేట్లు క్లోజ్ చేసేస్తారు. అసలు అలౌట్ చేయరనమాట లోపలికి. అందుకని ఇంకా కంగారుగా ఉంటుంది మార్నింగ్ మాకు. ఇలా ఇవాళ ఇడ్లీ పిండి మిగిలిపోయిందని చెప్పేసి దాంతో నేను అట్టులాగా వేస్తున్నాను. అదే తింటారని చెప్పేసి. అండ్ వాడికి కూడా నచ్చుతుంది. ఇక్కడ మా బుజ్జి తల్లి కూడా ఈ గ్యాప్లో లేసిపోయింది. ఈమె లేస్తే అసలు సగం నాకైతే భయం వేస్తూ ఉంటుంది అనమాట. అబ్బా లేసింది ఇంకా అని చెప్పేసి. అందుకే గబగబా పనులు చేసుకుంటూ ఉంటాను. ఏంటంటే ఈమె లేస్తే ఆడుకుంటుంది ఓకే, ఒక్కొక్కసారి ఏంటో క్రాంకీ అయిపోతుంది, ఏడుస్తుంది, బాగా ఎత్తుకోవనే అంటుంది. ఇంకా 24 hours ఇంకా ఎత్తుకొనే ఉండాలి ఒక్కో రోజు. ఇవాళ అయితే పర్లేదు, బాగానే వచ్చింది. మరి లేచి వాళ్ళ అన్న చూడండి హక్ చేసుకుంటున్నాడు. కానీ వాడైతే ఇప్పటికీ 2 times దాన్ని డిస్టర్బ్ చేశాడు. ధృతి లేపుతా అని మేమే ఆపాము. కాలికి ఏదో చుట్టుకుంది పాపం, దాని బొమ్మదే అనుకుంటా. హెయిర్ ఏదో దాని బొమ్మది హెయిర్, జుట్టు ఏదో చుట్టుకుంది అనుకుంటా. అందుకే ఇబ్బంది పడుతూ ఉంది. వాడు చూస్తున్నాడు వాళ్ళ నాన్న చూడమంటే. ఇంకా నేను దీంట్లో ఏం ఇన్వాల్వ్ అవ్వలేదండి. మా ఆయన్ని షూట్ చేశారు. ఇంకా పిల్లలు అలా నేను పనులు చేసుకుంటా ఉంటే తను షూట్ చేశారనమాట. ఇక నేను పైకి వెళ్తున్నాను. ఇది టీది పౌడర్ ఉంటుంది కదా, ఎంతమందికి తెలుసు, తెలియని వాళ్ళకే చెప్తున్నాను. తెలిసిన వాళ్ళకి తెలిస్తే ఓకే పర్లేదు. టీకి మన రోజా చెట్లు ఉంటాయి కదా, రోజా చెట్టుకి టీ పౌడర్ లాస్ట్లో మిగిలిపోతుంది కదా, అది కొంచెం ఫస్ట్ వాష్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోసి చల్లగా అయిన తర్వాత, వేడిదే కాదు చల్లని తర్వాత చల్లనీళ్ళు పోసేసి పైన చెట్టుకు పోయడానికి అని వెళ్తున్నాను. అట్లా పోస్తే కొంచెం బాగా హెల్తీగా ఉంటుందంట రోజా చెట్టు. ఇది మా చిన్నప్పుడు మా అమ్మ చేసేదన్నమాట. స్టిల్ ఇప్పటికీ కూడా చేస్తుంది. అందుకని పోస్తున్నాము మేము కూడా. ఓకే పర్లేదు. మొన్న ఎండాకాలం మొత్తం అన్ని చెట్లు కూడా చచ్చిపోయాయండి అసలు. అందుకని ఇంకా రోజా చెట్టుకి పోయడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో కొంచెం కొత్త చిగురు అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు వర్షాకాలం కదా, ఇప్పుడు బాగానే ఎండిపోయిన చెట్లు కూడా కొంచెం బాగా అవుతాయి దాన్ని పట్టించుకుంటే. అందుకని చెప్పేసి పోయడానికి వెళ్తున్నాను. 2 daysకి ఒకసారి, 3 daysకి ఒకసారి. మళ్ళీ కంటిన్యూగా ఏం పోయాను, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు. బట్ ఇప్పుడు కొంచెం చెట్టు బాగానే ఉంది ఇది పోసిన తర్వాత. ఆ ఎండకి ఏమైపోయిందంటే చెట్లకి పువ్వులన్నీ చిన్నగా వచ్చేస్తున్నాయి. చాలా చిన్నగా అంటే చాలా చిన్నగా వస్తున్నాయి అన్నమాట. అది ఇంకా మేము వచ్చామని చెప్పేసి నేను అంటూనే ఉన్నా మా ఆయనకి, వద్దు రావద్దు నేను పోసేసి వస్తాలే, ఎందుకు వస్తున్నావా, పాపలు వేసింది కదా తీసుకోమంటే కూడా ఇంకా నాతో పాటు వచ్చారనమాట. సరే అని చెప్పేసి ఇక్కడ కంటిన్యూ చేస్తాను. తను అక్కడే ఉండిపోయారు. మా బాబు కూడా వెళ్ళిపోయాడు. ఇంకా స్కూటర్ ఆడుకుంటానని చెప్పేసి ఇంకా నేను కిందికి వచ్చేసాను. బెడ్రూమ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇది ఇవాళ కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు అంటే ఒక్కోసారి కుదురుతుంది క్లీనింగ్ చేసుకోవడము, అవన్నీ పొద్దున్నే అయిపోతాయి. ఒక్కోసారి ఏంటంటే మా బాబు వెళ్ళిపోయాక నేను మా పాప రిలాక్స్గా టిఫిన్ చేసేసి కాసేపు కూర్చొని అప్పుడు క్లీనింగ్ అనేది చేసుకుంటాను. ఏముంది, సాయంత్రం వరకు చేసుకోవచ్చు కదండి, ఎవరు ఉంటాము. అదే ఊర్లో అనుకోండి కొంచెం వాళ్ళు వస్తుంటారు కాబట్టి మనము పొద్దున్నే లేసి నీట్గా ఉంచుకోవాలి. మనకి ఇక్కడ ఎవరు వస్తుంటారు, వచ్చినా కూడా ముందే ఫోన్ చేసి వస్తున్నాం అని చెప్తారు. నిజమే కదా, అట్లుంటుంది అనమాట. అందుకని ఇప్పుడు ఇవాళ క్లీన్ చేసేసుకుంటున్నాను ముందే.
క్లీన్ అండ్ టైంలే బెడ్షీట్ అవి సర్దేస్తున్నాను. నిన్న మా పాప ఏదో మెహందీ పెట్టు అంటే పెట్టాను. మొత్తం అంతా బెడ్ మీద వేసేసారు ఇద్దరు కలిసి, బాబు పాప. మొత్తం మెస్సీ చేసేసారనమాట. అదే చేస్తున్నాను. అండ్ ఇంకోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. అన్ని స్కూల్స్లలో ఇలానే ఉన్నాయి అనుకుంటా ఆబ్వియస్లీ. అండ్ నిన్న నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది ఒకటి. నేను ఏం చేశానంటే జస్ట్ బుక్స్ తీసుకోవాలని చెప్పేసి స్కూల్కి మా బాబుని పికప్ చేసుకోవడానికి వెళ్తే స్టాఫ్ రూమ్కి వెళ్ళాను అనమాట. అక్కడ టీచర్స్ ఉండేసి కొత్త ఐడి కార్డ్ తీసుకోవాలి అని చెప్పారు. కొత్త ఐడి కార్డ్ ఎందుకు మేడం, ఆల్రెడీ అంటే న్యూ పేరెంట్ కదా మనం, ఫస్ట్ బేబీకి ఎట్లాగైనా స్కూల్కి కొత్తనే కదా మనకి రూల్స్ అవన్నీ మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం కదా. అండ్ కొత్త ఐడి కార్డ్ ఏంటి మేడం, ఆల్రెడీ ఉంది కదా అని చెప్పేసి నేను అడిగాను. అంటే దాని నుండి లేదు స్టాఫ్ రూమ్లో ఒకసారి కనుక్కోరా అని చెప్తే నేను వెళ్ళాను. అక్కడ ఫీజు కట్టించుకుంటారు కదా, అడ్మిన్లో కూర్చుంటారు, తను ఉండి మేడం ఏంటి ప్రాసెస్ అంటే కిట్టే తీసుకోవాలి, మళ్ళీ మీరు ఫీ పే చేయాలి 1200 1500 అని చెప్పేసి అంది. కిట్ ఎందుకు మేడం, డైరీ అసలు నిండనే లేదు, హాఫ్ డైరీ అట్లనే ఉంది, లాస్ట్ 6 monthsకి జాయిన్ చేసాం మా బాబుని అని చెప్పేసి అంటే, అవునా ఇప్పుడు నింపమని చెప్తాను అని ఎటకారంగా అనింది. అసలు చూడండి హౌ దే ట్రీటింగ్ పేరెంట్స్ అని చెప్పేసి. మనం జస్ట్ అడిగామంతే, నాకు తెలియక నేను అడిగాను. దానికి లేదు ఈ రూల్ అండి కంపల్సరీగా తీసుకోవాలంటే అయిపోతుంది, తీసుకుంటాం కదా, తీసుకోకుండానైతే ఉండము. ఆ మాట ఎందుకనింది అని చెప్పేసి నేను చాలా ఇంటికి వచ్చాక ఆలోచిస్తూనే ఉన్నా. ఎందుకు ఇలానే ఉంటారా, అయితే ఫీజు మనం కడుతున్నాం, మనం చేస్తున్నాం, మనం వేస్తున్నాం, మనము పడాల వాళ్ళు అనేది అని చెప్పేసి అనిపించింది. ఇంకా తర్వాత బికాస్ మా సిస్టర్స్ కూడా ఇద్దరు టీచర్సే, నేను వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను, ఏంటి టీచర్స్ ఇలానే మాట్లాడతారా పేరెంట్స్ తోటి, మీరు కూడా ఇంతనా మీ స్కూళ్ళల్లో అని. కానీ తను ఉండి మాట్లాడరు, కాకపోతే అలా రూడ్గా ఆన్సర్ ఇవ్వద్దు, అలా చెప్పొద్దు, ఎటకారంగా చెప్పాలి, క్లియర్గా అడుగు రేపు వెళ్ళేసి అని అనింది అనమాట మా అక్క. ఇంకా ఇవాళ అడుగుదామని అనుకున్నాము, నైట్ అంతా ఆలోచించాము. బట్ మా వారుండి టైం వచ్చినప్పుడు మాట్లాడాలి, అలా స్పెషల్గా వెళ్ళి మాట్లాడొద్దు, వాళ్ళు ఏమన్నా చెప్పినప్పుడు నేను మాట్లాడతాను, జాగ్రత్త బయట. సరే ఇంకా ఈ ఇయర్ చూసేసి నెక్స్ట్ ఏదైనా చేద్దాము, పోనీలే ఇంకా డ్రెస్ మొత్తం స్కూల్ బుక్స్ డ్రెస్ అన్నీ తీసుకున్నాం కదా అని చెప్పేసి అన్నారు.